సురక్ష యాప్ వైసీపీదేనట. అప్పట్లో నకిలీ మద్యం ఉండేనా? మద్యం సీసాలపై జగన్ హయాంలోనే క్యూఆర్ కోడ్ అట. ఆ కోడ్ ఎలా స్కాన్ చేసుకోవాలో చూపించారా మరి? అసలు కోడ్ ఎందుకు పెట్టారు? అంతా మంచి సరికే అయితే. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తెలివి ఉండే మాట్లాడారో తెలివి తగ్గించుకున్నారో మరి. మొన్న మధ్య ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ రిలీజ్ చేశారని చెప్పుకుంది. మద్యం సీసాలపై బార్ కోడ్ స్కాన్ చేస్తే అది మంచి మద్యమో నకిలీదో తేలిపోతుందని చెప్పింది. ఒక విధంగా రాష్ట్రం నిండా కల్తీ మద్యం సరఫరా అవుతున్నందుకే ఈ యాప్ హడావిడిగా తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా చూసుకోండని ప్రచారం చేసింది. వైన్ షాపుల్లోంచి కల్తీ మందును తీసేయడం ఎలాగో తెలియక వేరే దారి లేక యాప్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం యాప్ తీసుకురాగానే వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం కొనేదెవరు అని గేలి చేసింది. అయినా నకిలీ మద్యానికి క్యూఆర్ కోడ్ ఏంటి, కామెడీ కాకపోతే అని పెద్ద రాద్ధాంతం చేసింది. విజయవాడ వైసీపీ నేత పోతిన మహేష్ అయితే సురక్ష యాప్ను క్యూఆర్ స్కాన్ సిస్టమ్ను తిట్టకుండా తిట్టారు. ఊళ్ళలో అమ్మే కల్తీ మద్యాన్ని, లూజ్ మద్యాన్ని ఎలా కనిపెడతారని ప్రశ్నించారు. ఇప్పుడు పేర్ని నాని ఏమంటున్నారో తెలుసా? ఆ క్యూఆర్ కోడ్ తామే తీసుకొచ్చామని చెబుతున్నారు. అంటే జగన్ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారిందని ఒప్పుకుంటున్నారా పేర్ని నాని? అసలైన మద్యం అందించి ఉంటే దాన్ని చెక్ చేయడానికి యాప్లు, క్యూఆర్ స్కాన్లు అక్కర్లేదు. అసలు జగన్ హయాంలో అమ్మినవన్నీ భూములు, ప్రెసిడెంట్ మెడల్సే. వాటికి క్యూఆర్ కోడ్ ఉందంటే నమ్ముతారా ఎవరైనా? వైసీపీకి మరీ ఇంత రాజకీయ అవకాశవాదం ఉండకూడదంటోంది బీసీవై పార్టీ. యాప్, స్కాన్ సిస్టమ్ను అనుమానించిన వైసీపీ ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం జగన్ హయాంలోనే ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.